హాయ్ అండి, అందరికీ నమస్కారం. మనసేమోహనం ఛానల్కి స్వాగతం అండి. కొత్తూరు ఇందిరమ్మ కాలనీ ఫేజ్ 2 రామాలయం అండి. దండం పెట్టేసుకోండి. జాతర అప్పుడు అమ్మవారికి సారి పట్టుకెళ్తున్నామండి. ఏలూరు జాతర, గంగానమ్మ తల్లి జాతర. పూనకాలు వచ్చినాయండి అందరికీ. కొత్తూరు ఇందిరమ్మ కాలనీ నుంచి సారి పట్టుకెళ్ళామండి. ఆడవాళ్ళం అందరమును మేళతాళాలతోటి. సార్ అంటే మనం పుట్టింటికి నుంచి ఆడపిల్లకి ఎలా సారి పంపిస్తామండి, అలాగా గంగానమ్మ తల్లికి సారి పెట్టుకెళ్ళామండి. అమ్మవారికి సాంబ్రాణి ధూపం వేశారు. పూనకాలండి. ఆ డప్పు మోతకే చీర, సారీ, అరటిపళ్ళు, గెలలు అన్నీ, పానకం, వడపప్పు అన్నీ తీసుకెళ్ళామండి. గాజులు, స్వీటు, హాటు. పూనకాలు ఆపుతాం ఎవరి తరం కాలేదు. ఇక అమ్మవారు అంత సంతోషంగా వచ్చింది. సంతోషంగా ఉందని చెప్పింది వచ్చి తల్లి. శ్రీ గంగానమ్మ తల్లి, శ్రీ ఆది మహాలక్ష్మి, శ్రీ వినుకొండంకమ్మ, పోతురాజుబాబు 101 దేవతలకే ఒక్కడే తమ్ముడు పోతురాజుబాబు. సాంబ్రాణి ధూపం వేశారండి పూనకాలు వచ్చిన వాళ్ళందరికీ. అందరం ఇందిరమ్మ కాలనీ నుంచి ఏలూరు నడిచి వెళ్ళామండి సారి పట్టుకొని. అందరికీ తలకో ప్లేట్ ఇచ్చారు. ప్లేట్ వచ్చి 300 పడిందండి. అక్కడ గంగానమ్మ తల్లికి సారి ఇచ్చేసాక మళ్ళీ ఎవరి ప్లేట్లు వాళ్ళకి అందరికీ ప్రసాదం పెంచారండి. అందులో సారి ఎలా పెట్టుకుంటాం మనం అలాగా. ముఖ్యంగా సలివిడండి. ఇక్కడ వినాయకుడి వారు గుడి ఉంటుందండి. గణపతి గుడికి వచ్చాము. ఈ గుడి కాడి నుంచి బయలుదేరాం. ఫస్ట్ పూజ అందుకునేది వినాయకుడు కదండి. ఆ గుడి కాంచి బయలుదేరాం. వీడియో తీసుకున్నాను. ఇదిగోండి సారి. ఆ రోజు అయితే అసలు ఎన్నిసార్లు వచ్చినాయండి. తెల్లవారుజాము నుంచి మొదలంటండి గంగానమ్మ గుడి దగ్గర, మేళ దగ్గర. ఇంకోండి ఇలాగా సారి పెట్టాక ఇలాగా వేపాకుతోటి తల్లికి నైవేద్యం సమర్పిస్తారు. అరటిపళ్ళు, గెలలో సార్లు ఇంకా అసలు ఖాళీ లేదండి. ఇక్కడ ఏమంటారంటే శనపప్పు బజార్ అంటారు, 5 దుకాణాలు అంటారండి. మేళ దగ్గర అమ్మవారి మేళలో ఏలూరు జాతర, గంగానమ్మ తల్లి జాతర. చూసారా సారి తల్లికి ఎంత కనుల విందుగానండి. ఏ సంవత్సరం కూడా ఇలా జరగలేదండి నాకు తెలిసి. చూసారా అరటిపళ్ళు, గెలలో తల్లికి అంత బాగా జరిపించుకుందండి. అలాగే పారాయణాలు, లలిత సహస్రనామాలు, చిట్టిగాజుల పూజ అన్నీ బాగా జరిగినాయండి గంగానమ్మ తల్లికి ఈ సంవత్సరం. చూసారా మేళ దగ్గర లైను అసలు ఖాళీ లేదండి. ఏలూరు అమ్మవారి జాతర అండి. ఒక్కో ఊరికి ఒకలాగా ఉంటుందండి. ఒక్కళ్ళ సంవత్సరం చేస్తారు. మాకు ఏలూరులో గంగానమ్మ తల్లి జాతర 12 సంవత్సరాలకి, 7 సంవత్సరాలకి, 1 సంవత్సరాలకి, 3 సంవత్సరాలు ఇలా గణాచారం ఉండి యాపాకుతో నెత్తి మీద తీవిస్తూ ఉంటారండి బొట్టు పెట్టి. ఇదిగోండి సద్దేపారాలు పెట్టారు తల్లికి నైవేద్యం. అమ్మకి గంగానమ్మకి సద్దేపారం అండి. సద్దేపారం సద్దన్నం, పెరుగు, ఉల్లిపాయలు, బెల్లం తెచ్చేవాళ్ళు బెల్లం, సరడి, వడపప్పు తెచ్చేవాళ్ళు. తల్లికి ఎవరికి తోసింది వాళ్ళకి చీర, పసుపు, కుంకుమ. ఇక బొడ్డదాన్ని ఎత్తుకొని కూర్చున్నాడు బొడ్డడు. ఆ పక్కనే మా వారు కూర్చున్నారండి. పాంప్లెట్ ఇస్తే చదువుకుంటున్నారు అక్కడ కూర్చొని. చూసారా ఈ బామ్మగారు కూడా తెల్లవారుజామునండి. కొంచెం పొద్దెక్కితే అమ్మవారు మళ్ళీ నగర సంచారానికి బయలుదేరతారని తెల్లవారుజాము నుంచే మొదలు పెట్టారండి. ఇదిగోండి నగర సంచారానికి ఇలా తల్లి బయలుదేరతారండి. చూసారా గంగానమ్మ తల్లి, ఆది మహాలక్ష్మి, పోతురాజుబాబు గారు, వినుకొండంకమ్మ మేడలోనే ఉంటారండి. బయలుదేరేది గంగానమ్మ తల్లి, ఆది మహాలక్ష్మి, పోతురాజుబాబు నగర సంచారానికి బయలుదేరారు. ఇదిగోండి వాళ్ళ గుడికి లోపలికి వెళ్ళారు దర్శనానికి. పాప బాబో వాళ్ళ నాన్నగారు ఎత్తుకొని కూర్చున్నారు చూడండి. చలికాలం అండి. పసిబిడ్డలతో సహా వచ్చారు.
ఆ తల్లి అనుగ్రహం ఉంటేనండి ఏదైనా సరే. గంగానమ్మ తల్లిది. ఇవన్నీ ఇక్కడ విరాళాలు రాస్తారు, ఎవరికి తోచింది వాళ్ళు రాపించుకుంటారు తల్లికి. అందరూ కూడా ముగ్గురు తల్లులకి చీరలు తెచ్చేవాళ్ళు చీరలు తీసుకొస్తున్నారండి అమ్మవారికి పసుపు కుంకంగా. మన ఇంటి ఆడబిడ్డగా చూస్తారు. పుట్టింటికి వచ్చింది గంగానమ్మ తల్లి. ఎందుకంటే మా మనవరాళ్ళు నేనునండి, మా చిన్న మనవరాలు పెద్ద మనవరాలు నేనును. తెల్లవారుజామున చలి అనకుండా వచ్చేసారు టోపులు పెట్టుకోకుండా. గంగానమ్మ గుడిలో అమ్మవారండి. మన దీపారాధన ఇక్కడ కూడా చేసుకోవచ్చు. తల్లి గంగానమ్మ తల్లి కొబ్బరికాయ కొట్టి ఇక్కడ ఆమెకి అభిషేకంలాగా కూడా పోస్తారు. ఇక్కడ దీపారాధన చేసుకుంటే ఇది గుడి అండి, గంగానమ్మ గుడి, కొత్త గంగానమ్మ గుడి. ఇక్కడ పానకం అది ఇచ్చినప్పుడు అందరికీ తీర్థంగా ఇస్తారండి పానకం, చల్లడు వడపప్పు అరటిపళ్ళు. ఇదిగోనమ్మ గంగానమ్మ తల్లి, శ్రీ ఆది మహాలక్ష్మమ్మ తల్లి, వినుకొండ అంకమ్మ ఉంటారండి ఇక్కడ గుడిలో.